ఆరు 100 అవుతుంది, 100 6 అవుతుంది కావచ్చు. అటు సూర్యుడు ఇటు ఒడుస్తాడు కావచ్చు, తిమ్మిని బమ్మి చేసే ఛాన్స్ ఉన్నది కావచ్చు. కానీ ఎడార్ల మంచు ఉట్టిచ్చుడు కష్టం. అది ఎండాకాలంలో బగబగ మండే ఎండలల్లా మంచు ఉట్టించలేం. కానీ థార్ ఎడారి ఉన్న ఏకైక రాష్ట్రం రాజస్థాన్లో చూడుండ్రి ఎట్లున్నదో కథ. అగ్గిమంటలల్లో ఐసుగడ్డలు పుట్టాయి కానీ రాజస్థాన్ రాష్ట్రంలో అగ్నిపర్వతం తీరుగుండే ఎడారి రాష్ట్రంలో ఐసు వరిచినట్టు ఎంత అందంగా ఉన్నదో చూడుండ్రి. దాన్ని చూసి ఎంజాయ్ చేసేటానికి జనం కూడా మస్తు మంది వస్తున్నారట. అబ్బో ఫోటో షూటులు, సినిమా షూటింగ్లు, ఇష్టమైన వాళ్ళు చేతులు పట్టుకొని నడుచుడు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చూస్తున్న పబ్లిక్ తోని కలకలలాడుతున్నది కదా. ఎటు చూసినా మంచే నిండున్నది. ఇంత చల్లటి మంచు రాజస్థాన్ రాష్ట్రంలో ఉండేంది అని పరిశాన్ అవుతున్నట్లే. అవును, మీరు అనుకున్నట్టు ఇది మంచు దిబ్బలు కావు. దేశ పబ్లిక్ మొత్తం ఏప్రిల్ ఫూల్స్ అయ్యేటట్టు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటట్టున్న ఈ తెల్లటి పరుపు మంచు కాదు, మాయా కాదు. ఇది పాలరాతి బండలను కోస్తెళ్ళిన దుబ్బ. అది గుట్టల కొద్దీ దిబ్బల తిరగ పేరుకపోయి కండ్లకి ఇంపుగా అనిపిస్తున్నది. దీన్ని చూసేటానికి దేశం పబ్లిక్ తరలిపోతున్నారట. భారతదేశంలో స్విట్జర్లాండ్ దేశాన్ని మరిపించే అందాలు ఉన్నాయి చూడుండ్రి అన్నట్టు తిరుగుతున్నారట ఈ బూడిద కుప్పలల్లా. ఫోటోలు దిగుడు, సినిమా షూటింగ్లు చేసుడు, ప్రేమ జంటలు తిరుగుడు, షాపులు పెట్టుడు, వ్యాపారాలు చేసుడు నడుస్తున్నదట. దుబ్బే కదా అనుకోవద్దు, పబ్లిక్ కు ఎంజాయ్మెంట్ ఇస్తామన్నట్టు దూది పరుపు తిరుగున్నదట. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది. సంబరానికి పబ్లిక్ ఈ దుబ్బ దిబ్బలు నడమ తిరుగుతున్నారు కానీ దీంతోని ఊపిరితిత్తుల రోగాలు వస్తాయట. పర్యాటకులకు సంబరమే గాని పర్యావరణం మొత్తం కలుషితం అవుతుందట. అబ్బా చూసేటానికి మంచిగా ఉన్నదని ఎగేసుకొని ఉరికేటోళ్లను ముంచుతుందట ఈ పాలరాతి దుబ్బ. కాబట్టి కండ్లకి ఇంపైన ప్రతిదీ మంచిదే అనుకుంటే పొరపాటే. మళ్ళా తాతలు తండ్రులు చచ్చిపోయినాక ఇస్తా నిండా ముక్కలు నింపి కాటి కాడ దాన్ని పెట్టి ఏడుస్తా ఉంటారు. కానీ బతుకున్నప్పుడు కనీసం వాళ్ళ దిక్కు కూడా చూడరు. ఎన్నడు చచ్చిపోతాడో ఈ ముసలోడు ముసల్ది అన్నట్టు చూస్తారు. రేపో మాపో అన్నట్టున నీకు అది కావాలనా ఇది కావాలనా అని గునిపిస్తారు. ఎప్పుడు గుసుక్కుమంటే తులసి నీళ్ళు పోద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ కొడుకుని చూడండి, తండ్రి కోసం తండ్రి సంతోషం కోసం ఏం చేసిండో. சூப்பர் பாட்டு பாடுவாவா? பாட்டு பாடவா, பார்த்து பேசவா, பாடம் சொல்லவா, பறந்து செல்லவா, பால் நிலாவை போல வந்த பாறை அல்லவா, நான் பாதை தேடி ஓடி வந்த காளை அல்லவா. பாட்டு பாடவா, பார்த்து பேசవా. నీ పడు నవ్వుకుంటే చచ్చిపోవాలి అని అంటారు కానీ అది ఎవరికి సాధ్యమవుతుంది చెప్పుండ్రి. కానీ 75 ఏండ్ల కొడుకు 100 ఏండ్ల తండ్రిని పాట పాడి నవ్విస్తున్నాడు. ఇది కదా ఆనందం అంటే, ఇది కదా మంచిగా చూసుకున్నాడు అంటే. చచ్చినాక చాలా మందిని పిలిచి భోజనాలు పెట్టి లక్షలు ఖర్చు చేసుడు కంటే ఇట్లా ఆఖరి రోజులల్లో ఆనందంగా ఉంచుడు కదా కావాల్సింది. పానం ఉన్నప్పుడే కదా సంబరాలను వంచేది. తండ్రిని కోల్పోయిన తర్వాత ఎంత దాల్చుకుంటే ఏం లాభం, ఎంత ఖర్చు చేసినా ఏం తృప్తి. చూడుండ్రి, కొడుకు పాట పాడుతుంటే మంచం మీద వండుకున్న తండ్రి చేతులాడిస్తున్నాడు. పాటకు తగ్గట్టు పదాలు వలుకుతున్నాడు, బోసిపోయిన నవ్వులు నవ్వుతున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పుండ్రి ఓ తండ్రికి. ఏమిచ్చినావు నాకు, ఏమిచ్చినావు అని తండ్రులను తిడుతున్న కొడుకులకు ఈ వీడియో బుద్ధి వచ్చేటట్టే కొడుతున్నది. తండ్రి కొడుకుల బంధం అంటే సంపాదన, ఆస్తుల పంపకాలు, వీలునామాలు, సంతకాలని సంతలో సరుకుల తిరగ చూసే ఈ జనరేషన్ కు వీళ్ళు ఆదర్శంగా నిలబడుతున్నారు. ఇసోంటి కొడుకులు 100కో 1,00,00,000కో ఒక్కలుంటారు కావచ్చు కానీ మొత్తం సమాజానికి గొప్ప సందేశం ఇస్తున్నారు. వీళ్ళ వేసి తండ్రికి ఇష్టమైన పాట పాడి ఆనందంలో ముంచుతున్నాడు. ఆఖరి క్షణాలల్లా ఆనందమే మహాభాగ్యం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అనే పాటకు అర్థం చెప్పిండ్రు ఈ తండ్రి కొడుకులు. ఈ వీడియో చూసినాకనైనా కడుపార కన్న తండ్రిలువ తెలుసుకొని వాళ్ళ ఆఖరి గడియాలల్లా ఆనందం పంచుండ్రి. చచ్చిపోయినాక మీరు ఏడ్చే ఏడుపు కిలువ ఉండదు, తండ్రిని మంచిగా చూసుకున్నా అనే తృప్తి కూడా ఉండదు అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియోని చూసిన సోషల్ పబ్లిక్ కూడా.